నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు ఇటీవల బాగా అస్వస్థతకు గురైంది. కడుపు బాగా ఉబ్బిపోయింది. పశు వైద్యులకు చూపిస్తే వైద్యులు పరీక్షించి ఆవు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని గుర్తించారు. తర్వాతన ఆ పశుసంవర్ధక శాఖ ఏడీ కిషోర్ ఆధ్వర్యంలో వైద్యులు చెక్ చేస్తే 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు దొరికినాయి. రైతు దగ్గర ఉన్న ఆవుకే ఇలా ఉందంటే రోడ్ల మీద ఉన్నటువంటి ఆవుల పరిస్థితి నేను చూస్తుంటా. ఈ చెత్త తినేటటువంటి సందర్భంలో వాటికి ఫుడ్ దొరకట్లేదు. ఎవరో ఒకళ్ళు వేస్తంటే తప్పించి. సరే నేనేం చేస్తున్నాననేది నేను చెప్పను. నేను చేయగలిగింది నా చేతనైనంత వరకు నేను చేస్తున్నానది. అది చెప్పుకుని ప్రచారం పొందాలని నేను కోరుకోవట్లేదు. కానీ అలా చేసే సందర్భంలో నేను అబ్జర్వ్ చేస్తుంది చాలామంది ఏం చేస్తారు మామూలుగా మనం వాటికి ఆకలితో ఇదివరకు మనకి చెత్త రోడ్ల పక్కన పెట్టే వాటిట్ల దగ్గరికి కుక్కలెళ్ళి ఇప్పుడు కుక్కల బదులు ఆవులు వెళ్ళి మనం ఈ టిఫిన్ చేసిన ఆకులు లేకపోతే ఇంకోటి ఉంటాయి కదా అవి తింటున్నాయి. ఆ తినే సందర్భంలో ఆ ప్లాస్టిక్ దాంతో సహా తినేస్తున్నాయి. అవి లోపల ఉంటున్నాయి. నిజంగా రాష్ట్రంలో కనుక వివిధ ప్రదేశాల్లో రోడ్ల పక్కన ఉండిపోతున్న ఆవుల కడుపులో చెక్ చేస్తే కిలోల ప్లాస్టిక్ దొరుకుతుంది. ఇది నిజంగా జీవకారుణ్యంలో చాలా ప్రమాదకరమైన అంశం.